నైట్ మనం టెంట్ అయితే ఇగోండి ఇక్కడ వేసుకున్నాం. చూసేయాలి వీడియో ఉందటే చిరిగిపోయింది. ఎట్టేస్తున్నారా వీడియోలో పడకూడదని నేను ఇంటి వస్తే పెరిగిపోయి పడిపోయింది. వీడియో తీసేస్తాండి ఒకసారి వీడియో పర్యటకు తీసేస్తాను. ఆపరా వీడియో ఆపరా అంటే తీస్తాము. హాయ్ ఫ్రెండ్స్, అరిటాకు తగిలింది, పెరిగిపోయి చిదిగిపోయింది. అరిటాకుతో తుడుస్తున్నాను. టిష్యూలు లేవు ఇక్కడ. తీరా ఏం చేస్తున్నారా? పెరుగులిపోయింది, టిష్యూలు లేవని అరిటాకుతో తుడుతున్నాను. చాలు చాలు టైమే ఉంటది. గాయస్ వ్యూ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. 999 ఉంది, ఇంకా అయినా ఉంది. గైస్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 9:40 అయింది. మేమైతే ఇక్కడికి 6:20కి వచ్చాము. పైకి లంసింగ్ పైకి 2 వీలర్స్ వచ్చేస్తాయి, 4 వీలర్ ఎలా లేదు. ఇక్కడికి వస్తే కింద నుంచి జీప్స్లోనే రావాలి. జీప్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు జీప్స్లో తీసుకొస్తారు. 4 వీలర్ అయితే ఎలా లేదు. 2 వీలర్ అయితే పైకి వచ్చేవచ్చు, డైరెక్ట్ వ్యూ పాయింట్కి. వనజంగ్లకు కాదు, డైరెక్ట్గా వ్యూ పాయింట్ దగ్గరికి బళ్ళు వచ్చేస్తే లోపలికి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ పర్ హెడ్. డైరెక్ట్గా వచ్చేయచ్చు మీరు ఇక్కడికి లంబసింగి రావాలంటే వనజంగ్లాగా మీరు 3 గంటలకి 4 గంటలకి స్టార్ట్ అవ్వడం అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ 5 మీరు ఇక్కడ ఉన్న దగ్గర నుంచి 5 o'clock మీరు స్టార్ట్ అయితే పైకి 5:30 కల్లా వచ్చేస్తారు. ఇంకా కాదు మరి 5:45 వచ్చేస్తారు నీట్గా. ఇదైతే చాలా బెస్ట్. కాకపోతే మీరు ఒకసారి వనజంగి చూసాక ఆ ఎక్స్పీరియన్స్ని మీరు చూసి దీన్ని బేస్ చేస్తే అస్సలు ఇది 1% అంటే అది 100%. అంత డిఫరెన్స్ ఉంటుంది చిన్న నుంచి పెద్ద. ఒకవేళ మనం ఇటు నుంచి అటు వెళ్ళాం అనుకోండి, ఇన్ కేసు ఇటు నుంచి అంటే మీరు నర్సీపట్నం వైపు నుంచి ఎలాగొచ్చి లంబసింగి టు వనజంగి టు అరకు వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ చూసినప్పటికీ మీకు వేరే ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టు మొత్తం మీ ఎక్స్పీరియన్స్ మొత్తం మారిపోద్ది. ఇది 1% అనుకోండి, అది 100%. మనం వెళ్ళి ఫోటోషూట్స్ కానీ దేనికైనా అన్నీ అది అలాగుంటే ఇక్కడ మనకి జనాలు అందరూ ఒక్కసారి దగ్గరగా ఉంటారు. క్లమ్జీగా ఉంటుంది అంతా లొకేషన్. జస్ట్ మనం అక్కడ నించొని చూడడానికే, ఫోటోషూట్లకు కానీ ఏటికైనా అంతేం ఉండదు.
మాకైతే అది అనిపించింది. మరి మీరు ఏమంటారు ఒకసారి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలాగ అనిపించిందో. వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా, ఎవరో వీడియోలో చూసి ఒక్కలైనా ఇద్దరైనా చూస్తారు. అలా ఎవరైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఎలాగ అనిపించిందో. అంటే వనజంగి ఇది కంపేర్ చేసి చెప్పండి. బాగానే ఉంది. ఇన్ కేస్ వనజంగి మీరు అసలు చూడలేదు, డైరెక్ట్గా ఇదే చూసారు, ఓన్లీ ఇది ఒక్కటే, అప్పుడు మీకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. వనజంగి కానీ చూసారా మీరు, దీని దగ్గర అదే 100%. అంటే ఇది ఎక్కడ ఉంటే అది ఎక్కడ ఉంటుంది. మనం వనజంగి అంత కొండెక్తామా, పైకి చూడగానే ఒక రిలీఫ్ వస్తుంది. ఇది 2 వీలర్తో పైకి వచ్చేసిన వనజంగి చూసాక ఒకసారి చూసినట్టుకి మనం డిసప్పాయింట్మెంట్ అయిపోతాం. అది దానికి దీనికి డిఫరెన్స్ అయితే. ఇదైతే 20 రూపీస్ లోపలికి ఎంట్రీ టికెట్ పర్ హెడ్కి. 2 వీలర్ కూడా పైకి వచ్చేది. 4 వీలర్ అయితే కిందనే ఉంచేయాలి. పైకి జీప్స్ అవైలబుల్ ఉన్నాయి. పర్ హెడ్ అది నాకు తెలిసి 100-120 రూపీస్ పర్ హెడ్కి. అది కూడా ఇక్కడ చిన్న విలేజ్ కూడా ఉంది మీకు. వనజంగిలో అయితే విలేజ్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ చిన్న విలేజ్ కూడా ఉంది చూడండి. ఇదిగోండి ఇవే ఈ జీప్స్ అవైలబుల్ ఉన్నాయి. మహీంద్రా చిన్న విలేజ్, జస్ట్ నార్మల్ చిన్న విలేజ్. వీళ్ళ దగ్గర ఒరిజినల్ మన పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు కూడా అమ్ముతున్నారు. పసుపు కొమ్ములు డైరెక్ట్ ఒరిజినల్. ఫ్లాష్ బ్యాక్. తీసే పర్లేదు. ఎక్కడ ఏంటది వేస్ట్ అయిపోయిందే వచ్చి దగ్గర ఒక 20 మినిట్స్ లేట్ అయ్యి ఉంటాం మనం బాగా. ఓకే ఓకే ఎవరివన్ బాయ్ బాయ్ ఎవరివన్ బాయ్. వీడియో రన్ అవుతుందా? పదండి అటుపక్క వెళ్దామా? అదే స్ట్రాబెర్రీ లేవంటే స్ట్రాబెర్రీ ఇక్కడ అంటారు నేను తిరిగా చూడొచ్చా అవి? ఆన్లో ఉందా వీడియో? అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడికి బాగుంటది. అక్కడే వ్యూ బాగుంది. ఇదే చిన్న వ్యూ ఎక్కడ కూర్చున్నా ప్రశాంతత లేదు. అటు బాగా మనం
13 నిమిషాలు ఇక్కడ. Hi guys, this is Hemant. This is Mahendra. నరేంద్ర ఇక్కడ ఉంటున్నారు కదా. చూసుకొని అగ్నిపర్వతాలు ఉంటాయా? డైరెక్ట్ వీడియో ఆన్ చేయొచ్చు కదా. అని ఏదో చెప్పానా? హాయ్ గైస్, మామూలు ప్రతిదానికి ఇలా ఎక్స్ మార్క్ వస్తుందిరా. ఎక్స్ మార్క్ వస్తుంది చూడ వస్తుందా? చూడు ఏమంది కూడా తెచ్చుడు. చూడు ఎలా పడుతుంది చూడు. ఇక చూడు ఏమంది కూడా మెచ్చుడు. ఇక ఏటి అలా వస్తున్నా ఎక్కడ చూడు ఎక్కడ చూడు. చూసావా? నాకైతే అందరికి కనిపించాలి. రికార్డింగ్ అయిపోతుంది. ఇప్పుడు అందరికి కనిపించట్లేదు కదరా. కనబడి నేను కవర్ చేస్తాను కదా. అందరూ లోసారు అనాలి. ఓకే guys, how is the juice?
పోయిరా అయితే జోష్ లో ఫుల్ లోగా ఉన్నారు. ఎందుకంటే ఫుల్ 10 పాయింట్ బళ్ళు మీద నడుచుకొచ్చాను. నేను కెమెరా నేను నడుచుకొని వచ్చాను. తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. స్మార్ట్ వర్క్ దూరం ఎక్కించాక చూడండి గైస్, ఏ కనబడితే సొంతలో వెళ్ళిపోతాను. ఎక్కడైనా వ్యూ కనబడుతుంది మనం. తిరుగుతున్నా ఆగి అంతే చిన్న మొక్క. ఓకే రెడీ 1 2 తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చిన్నగా ఏం చేయాలరా? ఏం చేసినా పర్లేదు, మాట్లాడుకున్నా సరదాగా. ఇది దానికి బీజం వేస్తే చాలు. మంచిగా కింద చూస్తే భూమి, అది కింద చూస్తే భూమి. కాదురా, మనకి అది ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది. ఎక్కడం వల్ల క్లౌడ్ డోల్ కనిపించింది. ఇది లేట్ అయిపోయింది, ఎక్కిసారి దారిలో కూడా. అక్కడ ఏంటి, అక్కడ మనం నడిచే నించునే స్పాట్ అంతా కూడా చాలా బాగుంది. మళ్ళీ డిస్టర్బెన్స్ లేదు అక్కడ, జనాలు అంత మంది ఉన్నా అక్కడ ఉన్నా చాలా బాగుంది. ఇక్కడ ఏది సంతలాగా ఉంది, పాయింట్ అందరూ ఎందుకు చేస్తున్నా జీవించాలంతే. అందరికి ఇలా అందరండి అందరూ ఎలాగొస్తే నేను అలా పడతాను. అందరూ రెడీ 1 2 షారుఖ్ పర్లేదు, ఎన్ని టేకులు పర్లేదు. ఏదో 1 2 రెడీ రెడీ కట్ చేసేద్దాం. 1 2 3 షారుఖ్ ఖాన్ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ బ్రో. అందరూ పడుతున్నావా అందులో? చూడ ఒకసారి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రెడీ 1 2 3 స్టార్ట్. తెలుసా మనిషి అక్కడుండి అక్కడాడు జిప్పుకి జిప్పాంగా యాదా, జిప్పుకి జిప్పాంగా అందరూ చెయ్యాలి. అది లేదంటే ఇది ఉంటది కదా, ఏది ఏ పార్ట్ డార్లింగ్ లో సింపుల్ స్టెప్ ఇక్కడ బాగోదురా. బాగుంటది, నా తిరగని చెప్తాను. స్టెప్ బాగుంటది, దానికి తగ్గట్టు ఉండాలి కదా. ఇక్కడ ఏదో తెల ఊపిడే మరి వీడియో. ఏ నువ్వేంటి? నేను రానే, నాకు అలా ఫ్రేమ్ నచ్చలే.
ఆడేయలేడు దాని మీద. ఇంకా హైట్ అయిపోయాడు. నువ్వు ఇట్రారా. అరే ఆ చెట్టు చుట్టేసి పెట్టు. ఇక్కడ ఇదంతా వస్తుంది డౌన్ పైనుంచి కింద తీసినట్లు. సూపర్ పడుతుందిరా. రండి బస్ చేయడం కావదు ఇప్పుడు. అయిపోయింది పాస్ ఆల్రెడీ. పాస్ అయిందా? అరే క్యామ్ తెచ్చు. చిన్న కాఫీ స్టాప్ పడుతుంది. గైస్ వాటర్ అని చెప్పి ఎంత ఇచ్చారు చూడండి. ఇది వాటర్, ఇది వాటర్. ఏమని చెప్పాలి. హాయ్ గైస్, నమస్తే. మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. కాఫీ గురించి వెయిటింగ్ చేస్తున్నాం గైస్. కాఫీ వస్తే మా వాడు బూస్ట్ చెప్పాడు. మా వాడు బూస్ట్ కావాలి. ఇది కాఫీ చాలే.